నమస్తే, వెల్కమ్ టు సాక్షి కెరియర్ ప్లస్. నే కార్తీక్ అర్వ. డిగ్రీ కోసం కాలేజ్ కాదు, భవిష్యత్తు కోసం వేదిక కావాలి. ఆరా గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఎడ్యుకేషన్ అంటే క్లాస్ రూమ్ వరకే కాదు, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, రియల్ స్కిల్స్, రియల్ కాన్ఫిడెన్స్ కావాలి. మార్కులు మాత్రమే కాదు, మైండ్ సెట్ క్రియేట్ చేస్తుంది ఆరా. పుస్తకాల నుంచి బోర్డ్ రూమ్ వరకు జర్నీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఆరా మీ ఫ్యూచర్కి రైట్ చాయిస్. ఆరా గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఫౌండర్, చైర్మన్ శ్రీమతి వాణి మేకా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 040-233-10680-716. కాల్ చేయాల్సిన నెంబర్ మళ్ళీ చెప్తాను, 040-233-10680-716. ఈ నెంబర్లు కాల్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నిర్మోహమాటంగా అడగొచ్చు. ముందు మనతో పాటు వాణి గారు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ కాంట్రిబ్యూషన్ ఫర్ దిస్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ 16 years మీరు చెప్పినట్టుగా నేను ఆల్రెడీ విన్నాను. 16 years అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ ఇప్పుడు ఆరా గ్లోబల్ బిజినెస్ స్కూల్తో రాబోతున్నారు. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఎవరైనా అడిగే క్వశ్చన్ ఒకటే, చాలా కాలేజెస్ ఉన్నాయి, చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, మా కరికులం చాలా డిఫరెంట్ అని వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. హౌ డిఫరెంట్ ఆర్ యూ అండ్ మీ యూఎస్పి అంటే మీరు ఏం చెప్తారండి? ఫస్ట్ ఆరా ఎందుకు పెట్టామని చెప్పాలి మీరు అడిగిన. ఓకే, ఆరా ఈజ్ సంథింగ్ టు your personality. Everybody has an aura ante I believe as a psychologist everybody has a personality and an attitude. So attitude ante tappuga anukuntaru general ga. Attitude ఒక మనిషికి యాటిట్యూడ్ ఉండటం చాలా ముఖ్యం. సో వాట్ ఐ బిలీవ్ త్రూ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ కెరియర్ కౌన్సిలింగ్ ఇస్, ప్రతి స్టూడెంట్కి ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఆ పర్సనాలిటీని మనం ఎన్హాన్స్ చేయాలి. వాళ్ళ ఆరాని బాగా గ్లోయిగా చేయాలంటే వాళ్ళకి నచ్చిన కోర్స్ ఏంటి, వాళ్ళు ఏం నచ్చితే వాళ్ళకి మంచి ఫ్యూచర్ వస్తుంది అనేది మనం యాజ్ ఎ కెరియర్ కౌన్సిలర్, యాజ్ ఎ ఇన్స్టిట్యూషన్ ఓనర్స్ మనం వాళ్ళని ఒక రైట్ పాత్లోకి తీసుకెళ్ళాలి. అండ్ ఫార్చునేట్లీ youth is excellent according to me right now. Every year I am seeing a excellent progress in the youth. ప్రతి స్టూడెంట్ చాలా ఒక కొత్త కోణంలో ఆలోచిస్తున్నారు. అంటే మనం అవాక్ అవుతాం అనమాట. నేను కెరియర్ కౌన్సిలింగ్ సెషన్స్కి వెళ్తే ఎవ్రీబడి ఈజ్ కమింగ్ విత్ ఎ న్యూ థింగ్. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవాలి. సో ఆరా ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ పర్సనాలిటీస్. ఆరా అంటే నేను ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్స్, జాబ్స్ అనేది అందరూ చెప్పేదే. బట్ నేనేం చెప్తున్నానంటే ఒక రా మనిషిని ఒక పర్సనాలిటీ కింద క్రియేట్ చేయాలనేదే నా ఆకాంక్ష. దట్ ఈస్ వాట్ ఆరా ఇస్ ఆల్ అబౌట్. ఓకే, మీరు చెప్తున్నట్టుగా పర్సనాలిటీ ఎన్హాన్స్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. అంతేకాకుండా యూత్ ఎవాల్వ్ అవుతోంది, అడాప్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఏఐ అడాప్టేషన్ అనేది చాలా పెరిగిపోయింది. ఈ టైంలో మీరు లాంచింగ్ అని చెప్పాలా, లేకపోతే అరంగేట్రం ఏం చెప్పాలి అంటే, లైక్ వీళ్ళని దృష్టిలో పెట్టుకుని మీ కోర్సెస్ కానీ లేకపోతే మీ కరికులం ఎలా ఉంటుంది, ఎలా ఉండే అవకాశం ఉంది, ఒకసారి గ్లిమ్స్ ఇస్తారా మాకు? యాక్చువల్గా ఆరా స్టార్ట్ చేసే ముందు 2 years ఐ వాజ్ ఇన్ యుఎస్ అండి. బోత్ మై కిడ్స్ స్టడీడ్ అండర్ గ్రాడ్యుయేషన్ దేర్. సో వాట్ వీ డిడ్, నేనేం చేశానంటే ఎవ్రీథింగ్ బిజినెస్ అంటేనే ఒక అనాలిసిస్, ఒక రీసెర్చ్, ఒక డేటా, ఇవన్నీ కూడా మనం ముందు నుంచి ఇంకల్కేట్ చేయాలి వాళ్ళ బిహేవియర్లో. వాళ్ళకి ముందు చేయాలంటే నాకు ముందు ఉండాలి. సో వాట్ వీ డిడ్ ఇస్ వీ డిడ్ థరో రీసెర్చ్ ఇన్ యుఎస్. వాళ్ళ టీచింగ్ మెథడాలజీస్, అసలు కొత్తగా అసలు ఒక స్టూడెంట్కి ఒక జాబ్ కానీ ఒక కంపెనీ పెట్టాలంటే, ఒక ఆర్గనైజేషన్లోకి వెళ్ళాలంటే వాళ్ళకి ఏమి అవసరం అనేదే రీసెర్చ్. దాంట్లో చూస్తే డెఫినెట్లీ ఏఐ ఈజ్ లీడింగ్, డేటా ఈజ్ లీడింగ్, business is leading, lot of budding entrepreneurs are coming. So all these things we wanted to create and we created these courses in Aura. So AI definitely plays a vital role in all the subjects. AI ante it is not only coding, ChatGPT, Gemini, so many tools which are enhancing our day to day life లో ఒక 5 రోజులు చేసే పీపీటీని 5 నిమిషాల్లో చేయగలిగే శక్తి ఒక ఏఐకి ఉంది. కానీ దానికి ఎట్లాంటి ప్రాంప్ట్ ఇవ్వాలి, ఏఐని ఎట్లా వాడాలి, బిజినెస్లో ఏఐని ఎట్లా తీసుకురావాలి అనేది వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. ఓకే, ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ నేను మీ గురించి కొంచెం నేను కూడా రీసెర్చ్ చేశాను. మీరు ఈ కాలేజ్ ఎలా స్థాపించాలనుకున్నారో దానికి తగ్గట్టుగా మీరు హోంవర్క్ చేశారు. మీకు అంటే మీ కాలేజ్ సంబంధించి మేము కూడా హోంవర్క్ చేసాం. మీ
వెబ్సైట్ త్రూ మేము వెళ్ళినప్పుడు మాకు కూడా ఇంటర్ఫేస్లో కనిపించింది ఆరా అంటే యు అనే పదాన్ని హైలైట్ చేశారు. అవునండి. ఎందుకు హైలైట్ చేశారు అండ్ ఏంటి దాని మీనింగ్ ఏంటి అసలు? యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. Okay. బికాజ్ యు అనేది చాలా చాలా ముఖ్యమైన పదం అండి. ఎవ్రీబడి అంటే మన పాతకాలంలో ఏంటంటే పెద్దోళ్ళు ఎప్పుడు నువ్వు మీకేం కావాలి మీకేం కావాలి అదే కానీ ఇప్పుడు యాజ్ ఎ మదర్ కూడా మీకేం కావాలని అడుగుతాం, నాకేం కావాలి నాకేం ఇష్టం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఐ థింక్ వీ హ్యావ్ టు క్రియేట్ దట్ అవేర్నెస్ దట్ యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యు ఆర్ ద ఫ్యూచర్. దట్ ఈస్ ద రీజన్ ఆరాలో యూని హైలైట్ చేసాము. యూ ఈజ్ అవర్ లోగో అండ్ యూ ఈజ్ వాట్ వీఆర్ ఎంఫసైజింగ్. అండ్ మా బ్రోషర్లో స్టార్టింగ్లో కూడా యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనే స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే ప్రతి విద్యార్థి మాకు ఇంపార్టెంటే, మీ భవిష్యత్తు మీ చేతుల్లో అండ్ మా త్రూ గైడెన్స్ అనేది ఉండబోతుంది అనేది మేడం చెప్తున్నారు. అండ్ ఇంకొకటి కూడా నేను గమనించాను, గ్లోబల్ పాత్వేస్ అనే ఒక కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. ఆరా ఆఫర్స్ ఫ్లెక్సిబుల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రెషన్ ఆప్షన్స్ వితౌట్ ఫోర్సింగ్ ఎ సింగిల్ పాత్. ఇన్ ఆ పాత్ ఏంటి, ఆ గ్లోబల్ పాత్వేస్ ఏంటి, కెన్ యూ ప్లీజ్? యాక్చువల్గా ఏంటంటే వాట్ వీ సా ఇస్ వెన్ ఐ సెంట్ మై డాటర్ ఆర్ సన్ 4 years అండర్ గ్రాడ్యుయేషన్ అక్కడికి వెళ్ళినప్పుడు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. సో ఆల్మోస్ట్ 1.5-2 crores ఖర్చు పెట్టి తర్వాత 18 yearsకి అక్కడికి వెళ్తే డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలీదు, ఒక్కళ్ళే ఎలా ఉండాలో తెలీదు, ఫుడ్ తెలీదు, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద క్రెడెన్షియల్స్ తెలీదు, టీచింగ్ మెథడాలజీ, వాళ్ళ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ వాజ్ సో న్యూ. లిటరల్గా లాస్ట్ 1 year ఐ హ్యాడ్ టు స్టే విత్ దెమ్. సో దట్స్ వెన్ దిస్ ఐడియా ఆఫ్ గ్లోబల్ పాత్వే కేమ్ ఇన్. అరే చాలా మంది పేరెంట్స్కి మా పిల్లలు అబ్రాడ్లో చదవాలని ఉంటుంది కదండి, కానీ అండర్ గ్రాడ్యుయేషన్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ దే ఆర్ టూ యంగ్ టు గో టు US or UK. సో దట్ ఈస్ వెన్ ఐ థాట్ 2 years పిల్లలు మన దగ్గర ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం కదా. 18-19 years అంటే 20 వరకు పిల్లలు మనతో ఉంటారు. అలాగే కాలేజ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక యూకే ఫ్యాకల్టీతో ఇక్కడ వాళ్ళకి పాఠాలు చెప్పించాలి, లాంగ్వేజ్ చెప్పించాలి, క్రెడిట్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, అక్కడ అసలు ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ 2 years ఉన్నప్పుడే ముందు ఎక్స్పీరియన్స్తో పాటు కొంచెం ఇంటర్న్షిప్స్ చేయిస్తే వాళ్ళకి ఏమవుతుందంటే చాలా ఈజీ ట్రాన్స్ఫర్మేషన్ టు ద అదర్ కంట్రీ అవుతుంది. వీ హ్యావ్ ఏ గ్లోబల్ పార్ట్నర్స్ అనమాట. సో వాళ్ళే యూనివర్సిటీ పార్ట్నర్షిప్స్ అన్నీ తీసుకొస్తారు. సో 2 years ఇక్కడ చదివితే 3rd year అక్కడ చదివినప్పుడు దే గెట్ డిగ్రీ ఫ్రమ్ దట్ యూనివర్సిటీ. 4th year అక్కడ చదివినప్పుడు దే గెట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో 4 yearsలో దే గెట్ అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇక్కడ ఫీజు ఇక్కడ కడతారు, అక్కడ ఫీజు అక్కడ కడతారు. మోస్ట్ అడ్వాంటేజ్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ మా పిల్లల్ని పంపించినప్పుడు ఒక్కళ్ళే ఉన్నారు ఇండియన్ ఒక క్లాస్ మొత్తంలో. జనరల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50 మందిలో 40 మంది ఇండియన్స్ ఉంటారు, అమెరికా కానీ యూకే కానీ. కానీ అండర్ గ్రాడ్యుయేషన్లో 40 మందిలో ఒక్కళ్ళే ఇండియన్ ఉంటారు. ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేషన్కి కాస్ట్ ఎక్కువ, పిల్లలు చిన్న పిల్లలని ఎవరు పంపించరు. సో నేనేమనుకున్నా అంటే ఇక్కడ మన గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తారు, ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తే వాళ్ళకి అకామిడేషను, ఫుడ్ అన్నీ కూడా ఈజీ అయిపోతాయి, వాళ్ళకు కూడా చాలా తొందరగా అకామిడేట్ అయిపోతారు యూనివర్సిటీ అని దిస్ గ్లోబల్ పాత్వే. అని మీరు చెప్పినట్టుగా ఒక 2 years ఇక్కడ 2 years అక్కడ అంటారు. ఇక్కడ అడాప్ట్ అయిన తర్వాత అక్కడ అడాప్ట్ అవ్వాలంటే లైక్ కెరియర్ వైజ్గా అక్కడ ఎక్స్పోజర్ వేరుంటుంది, ఇక్కడ ఎక్స్పోజర్ వేరుంటుంది. ఆ అడాప్టేషన్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది దాని మీద ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తారు మీరు? అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ అక్కడ వాళ్ళ కరిక్యులము, అక్కడ ఫ్యాకల్టీతో మనం టచ్లో ఉంటాం కాబట్టి వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ టూ టైప్ డిజిటల్ స్క్రీన్స్ అనమాట. అక్కడి నుంచి డైరెక్ట్గా లైవ్లో దే కీప్ టీచింగ్. సో వాళ్ళ యాక్సెంట్ కొంచెం అలవాటు అవుతుంది. అట్లానే క్రెడిట్స్ అక్కడ ఏముంటాయి, ఆ సబ్జెక్ట్స్ ఇక్కడే ముందు మనం కొంచెం వాళ్ళకి ముందే చెప్తాము. ప్లస్ అక్కడికి వెళ్ళినప్పుడు కాస్టింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఖర్చు పెట్టాలి, పార్ట్ టైం జాబ్స్ ఏముంటాయి అనేది మనం ముందే అవగాహన ఇస్తాం. అంటే పిల్లలు వెళ్తారు కానీ ఒక కన్సల్టెంట్ ద్వారా వెళ్ళినప్పుడు ఇంత డీటెయిల్గా ఉండదు. పిల్లలు మన దగ్గర 2 years ఉంటారు కాబట్టి మనకు కొంచెం హోల్డ్ ఉంటుంది. ప్లస్ ఇంటర్న్షిప్స్ కూడా స్టార్ట్ చేసుకుంటూ యూకే, సింగపూర్, దుబాయ్, ప్యారిస్, US ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ముందు నుంచే మనం బాగా ట్రైన్ చేసి వాళ్ళని అక్కడ పంపిస్తాం అన్నమాట. ఓకే, మెయిన్గా కోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. వాట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ డూ యూ ఆఫర్? మేము ఆల్రెడీ చూసాం ఇక్కడ BBA గ్లోబల్ ఎక్స్పోజర్, BSc AL ML,
మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్. ది మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ అంటే మేము మాట్లాడుతున్న దాని గురించి, మిగతా వాటి గురించి కొంచెం ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యాక్చువల్గా BBA జనరల్ ఇస్ HR మార్కెటింగ్ ఫైనాన్స్ అండి. దట్ ఈస్ ద స్టాండర్డ్ BBA వాట్ వీ హ్యావ్. అండ్ వీ వాంటెడ్ టు ఇంకల్కేట్ ఆంటర్ప్రెన్యూర్షిప్. అంటే లేటెస్ట్గా వెన్ ఐ వెంట్ ఫర్ కెరియర్ కౌన్సిలింగ్, చాలా మంది పిల్లలు దే వాంట్ టు బికమ్ ఆంటర్ప్రెన్యూర్ అండి. అంటే దట్ వాజ్ యాక్చువల్లీ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్. ఒక 17 years పిల్లోడు నేను బిజినెస్ స్టార్ట్ చేయటం అనేది మనం మా చిన్నప్పుడు అయితే అసలు క్వశ్చన్ లేదు. మేబీ మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం మేము ఒక 10 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత స్టార్ట్ చేద్దామని మీకుంటుంది. కానీ లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే మోర్ దాన్ 50% వాంట్ టు స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్. మేబీ వాళ్ళ కజిన్స్కి జాబ్స్ సరిగా రాక, మార్కెట్ బాగోక అలా అంటున్నారేమో తెలియదు. కానీ దట్స్ వెన్ ఐ థాట్ వీ షుడ్ స్టార్ట్ సంథింగ్ ఆన్ ఆంటర్ప్రెన్యూర్షిప్. సో వీళ్ళకి ఏంటంటే ఇంక్యుబేషన్ సెంటర్, వాళ్ళ ఐడియా జనరేషన్, వీఆర్ గెట్టింగ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ మేనేజర్స్, వీఆర్ గెట్టింగ్ ఆంటర్ప్రెన్యూర్స్. ఆల్రెడీ IHM అని ఇంకా చాలా 2-3 కంపెనీ ఓనర్స్ దే ఆర్ టీచింగ్. సో వాళ్ళు ఎట్లా కంపెనీని ఫ్లోట్ చేశారు, వాళ్ళు ఫండ్ ఎలా తీసుకొచ్చారు, అట్లా అన్నిట్లోని వీ వాంటెడ్ దెమ్ టు పార్టిసిపేట్. సో ఆంటర్ప్రెన్యూర్షిప్ ఒకటి. ఆబ్వియస్గా AIML ఇస్ రూలింగ్. సో వీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ BSc AIML rather than BTech. BSc AIML will have lot of value addition. Then we also introduced BBA in business analytics. The market is running on analysis and data అండి. ఒక కంపెనీ రన్ అవ్వాలంటే కంపారిజన్స్, డేటాని ఏ గ్రూప్కి పంపించాలి, ఏ గ్రూప్ వాళ్ళు మన ప్రోడక్ట్ వాడుతున్నారు, ఎక్కడ తగ్గింది, మన ప్రోడక్ట్ పెంచాలంటే ఎక్కడ మార్కెటింగ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ డేటా అనలిటిక్స్. సో ఆల్ దీస్ థింగ్స్. లాస్ట్లో ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మేనేజ్మెంట్, విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ హైదరాబాద్, ఇన్ విచ్ ఐ ఫౌండ్ multi crores are running in entertainment, but there is no business management college which is focusing on entertainment. They have technology అంటే ఎడిటింగ్, యాక్టింగ్, డైరెక్షన్ ఇవి ఉన్నాయి, కానీ ఎంటర్టైన్మెంట్లో బిజినెస్ మేనేజ్మెంట్ లేదు. ఓకే, రైట్ మ్యామ్. ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఆంటర్ప్రినర్షిప్ గురించి మాట్లాడుకున్నాం. అంతేకాకుండా నేను చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాను, కాలేజెస్ కూడా వెళ్ళాను. వాళ్ళు కూడా కొత్త కోర్సెస్ ఆఫర్ చేశారు. వాళ్ళు కూడా ఏంటంటే మేజర్ మైనర్ సంబంధించి ఈ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. లైక్ మీరు చెప్పినట్టుగా ఆంటర్ప్రినర్షిప్లో 2+1 కానీ 2+2 కానీ మీరు ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది ఏంటంటే స్టార్టప్స్ గురించి కొత్తగా ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేయటం, ఫిన్టెక్ కోర్సెస్ కొన్ని, ఏఐలో కొన్ని అడాప్టేషన్స్ వాళ్ళు కూడా మేము ఆఫర్ చేస్తున్నాం అన్నట్టుగా అంటున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఏం ఆఫర్ చేయబోతున్నారు రానున్న రోజుల్లో? మీది కూడా ఒక ఫ్రెష్ స్టార్ట్గానే చాలామంది చూసే అవకాశం ఉంటుంది. ఎందుకు నమ్మాలి అంటే ఏం చెప్తారండి? ఎందుకు నమ్మాలి అంటే ఐ థింక్ టోటలీ వీఆర్ రన్నింగ్ ఆన్ ద ఇంటర్న్షిప్ మోడల్ అండి. ఐ బిలీవ్ ఒక 1 month జాబ్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ అవుతుంది. సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి వీ విల్ ఇంకల్కేట్ ద హ్యాబిట్ ఆఫ్ అటెండింగ్ ఇంటర్వ్యూ టెక్నిక్స్, ఎలా మాట్లాడాలి ఏంటి. టీచర్స్ విల్ టాక్ లెస్, student will talk more. That is the funda what we wanted to introduce. Student will get projects, student will do case studies, student will work. స్టూడెంట్ తోనే అన్ని పనులు చేయించాలి. మనకి ఇండియన్ సిస్టంలో బాగా స్పూన్ ఫీడింగ్, బుక్స్ ఇవ్వటం, ఇక్కడ నుంచి ఇక్కడికి చదువు, ఇంపార్టెంట్ ఇవే చదవాలి. నాట్ దట్. స్టూడెంట్ హ్యాస్ టు వర్క్ హార్డ్, స్టూడెంట్ హ్యాస్ టు డూ రీసెర్చ్. స్టూడెంటే ప్రెజెంటేషన్, హాఫ్ ద సిలబస్ స్టూడెంట్ ఓన్లీ విల్ టీచ్ ద స్టూడెంట్స్. ఇంటర్న్షిప్ ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో, వెన్ హీ స్టార్ట్స్ వర్కింగ్ ఫర్ 2 months, దట్ ఈస్ వెన్ హిస్ రియలైజేషన్ ఆఫ్ హౌ హార్డ్ ఈస్ ద ఆర్గనైజేషన్స్. నేను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ HR ఫర్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ రైట్ now. So I know what exactly we are looking out for. We are not looking at percentages. Please underline. We don't want good percentage. That will be additional for the students. But we want good personality, communication skills, how you behave with the colleagues. This is what we want. So once he starts working, he knows how to behave with the boss, వాళ్ళ కొలీగ్స్తో ఎలా మాట్లాడాలి, వాళ్ళకి పియర్ గ్రూప్స్తో ఎలా ఉంటుంది, గ్రూప్ పాలిటిక్స్, టీమ్ పాలిటిక్స్, చాలా బాధపడతారు, చాలా కష్టపడతారు. బట్ దట్ ఈస్ హౌ దే ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ టు బీ ఏ గుడ్ ఎంప్లాయీస్. అండ్ ఫైనల్ సెమిస్టర్ కల్లా దే ఆర్ 100% ప్లేస్డ్, బికాస్ ఇఫ్ దే డూ గుడ్ ఇంటర్న్షిప్ and do hard work, I am 100% sure they will be placed in the final semester. Okay, placements గురించి మాట్లాడుతున్నారు కాబట్టి
చాలా మంది చెబుతూ ఉంటారు 100% ప్లేస్మెంట్స్, ఇన్ఫ్యాక్ట్ 100 కన్నా ప్లస్ మేము ప్లేస్మెంట్స్ ఇవ్వగలుగుతాం, చాలా మందితో కొలాబ్ అవుతున్నాం అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. మీ కొలాబరేషన్స్ ఏంటి, ఏ విధంగా ఉండబోతున్నాయి, అండ్ ఆ అష్యూరెన్స్ సంబంధించి ఒకసారి నేను అన్ని రివర్స్లో చేస్తానండి. మనం వెళ్ళి కంపెనీలు కొలాబరేషన్ కాదు, కంపెనీల్లో పనిచేసే వాళ్ళని మన దగ్గర ఫ్యాకల్టీస్ కింద తీసుకొస్తున్నాను. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 60% ఆఫ్ ది కంపెనీ ఓనర్స్, కంపెనీలో హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్ వాళ్ళు, దే ఆర్ గోయింగ్ టు కమ్ అండ్ టీచ్ అవర్ స్టూడెంట్స్. ప్రతి ఎంప్లాయీ కండి ఒక చిన్న ఫీలింగ్, ఒక స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవ్వాలి, నేను ఒక టీచర్ని అవ్వాలి అని. సో వాళ్ళందరినీ నేను పట్టుకొని దే ఆమ్ గెటింగ్ దెమ్ టు టీచ్ అవర్ స్టూడెంట్స్. వన్స్ దే కమ్ అండ్ టీచ్, they are going to give the internships, they are going to do placements. So collaborations will start with the collaborating of getting the faculty into the college. That is how I am going to do it, and I am 100% confident that if the student does a good internship, ప్లేస్మెంట్ కాలేజ్ చూపించాల్సిన అవసరం రాదు, నేను చెప్పాల్సిన అవసరం కూడా రాదండి. ఓకే, మీరు విద్యార్థులకు మీ తరపున పూర్తి సహకారం, ఆ గైడెన్స్ ప్రాపర్గా 100% మేము అందిస్తాం అన్నట్టుగా మీరు చెప్తున్నారు. ఓకే, దానికి తగ్గట్టుగా మీ టెక్నాలజికల్ అడాప్టేషన్స్ కానీ టెక్నికల్ అడాప్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ మీ ఫెసిలిటీస్ వాటి గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్గా లక్కీగా మనం ఇయర్ స్టార్ట్ చేయడం వల్ల చాలా కొత్తవి నేను కూడా నేర్చుకున్నాను. ఇదివరకు ల్యాబ్ అంటే అన్ని డెస్క్టాప్లు పెట్టేవాళ్ళం, ఇప్పుడు డెస్క్టాప్లు లేవు. ఐ వాంట్ టు గివ్ ఎవ్రీబడి ల్యాప్టాప్సే ఉంటాయి. దే హ్యావ్ టు గెట్ దేర్ ఓన్ ల్యాప్టాప్స్. అన్ని AI డ్రివెన్, చాట్ జీపీటీ, జెమినీ, ఆల్ దీస్ టూల్స్ విల్ బి డౌన్లోడెడ్. వీ హ్యావ్ ఎ సర్వర్ రూమ్ విచ్ యాక్టివ్లీ డస్ ఆల్ దిస్ సాఫ్ట్వేర్. Fortunately, we have a software company of our own, and my husband is CEO. So మాకు ఇంకా టెక్నాలజీ ఓరియంటెడ్ ఎక్కువ, ఎందుకంటే we run AI projects in our company. So obviously ఏమవుతుందంటే టెక్నాలజీ is running in the blood. సో మేము కొత్తగా వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో వీ హ్యావ్ అవర్ ఓన్ కంపెనీ కాబట్టి స్టూడెంట్స్ కెన్ వెరీ వెల్ మా ప్రాజెక్ట్స్లోనే కొన్ని ఇంటర్న్షిప్స్ ఉంటాయి, అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ సిస్టర్ కన్సర్న్స్ విత్ అస్. సో దట్ ఈస్ హౌ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ లాస్ట్ 3-4 years ఆఫ్ బ్రేక్ హ్యాస్ గివెన్ మీ ఎక్స్టెన్సివ్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హౌ ఐఎమ్ థింకింగ్. అంటే మార్కెట్ ఎలా ఉంది, వాళ్ళకి ఏం కావాలి, అసలు స్టూడెంట్కి ఈ టెక్స్ట్ బుక్స్ కన్నా వాట్ ఈజ్ ఇట్ వాట్ వీ హ్యావ్ టు గివ్, ఈ బుక్స్ ఆర్ వాట్ వీ హ్యావ్ టు గివ్, డిజిటల్, ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్ అండి. ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద ఫోన్, యాజ్ యూ రైట్లీ సెడ్. సో ఫోన్లో ఎంతవరకు చేయగలరు, ఈ బుక్స్లో ఎంతవరకు చదవగలరు. ఐ థింక్ నవడేస్ బుక్ ఇచ్చి చదవమంటే నోబడీ డస్. మై సన్, నేను బుక్ ఇస్తే హీ డజంట్ స్టడీ, ఏదైనా ఐ హ్యావ్ టు సెండ్ ఇట్ ఇన్ ఎ గ్రూప్, అందులో చదువుకుంటాడు. దట్ ఈస్ హౌ ఇట్ the behavior of the student, we have to go with them. They are acquainted with the phone and laptop, iPad. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు గో. మీరు చెప్తున్నట్టుగా మార్కెట్ గురించి మాట్లాడారు. మార్కెట్ అనేది అన్ప్రెడిక్టబుల్గా ఉంది. మార్కెట్లు మారిపోతున్నాయి, ఎకానమీ మారిపోతుంది, ఎకానమిక్స్ మారిపోతున్నాయి, దానికి తగ్గట్టుగా కోర్సెస్ వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అమాల్గమేషన్ జరిగిపోతుంది. ఈరోజు AI ఉంది అంటే ఆ ఏఐని తయారు చేయడానికి కూడా ఇంకో ఏఐని ఉపయోగించుకుని కూడా తయారు చేస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక స్టూడెంట్కి ఆర్ ఒక వాల్యూ యాడ్ చేస్తుందంటే వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ డస్ యూ యాడ్ టు స్టూడెంట్ కెరియర్ పాత్, లేకపోతే ఏమని చెప్తారు దాని గురించి? వాల్యూ ఎడిషన్ ఈజ్ ఆల్ అబౌట్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద మార్కెట్. నాకు ఇంత టైం పట్టింది, మేబీ పిల్లలకి నా అంత టైం పట్టదండి, బికాస్ దే ఆర్ టూ అక్వైంటెడ్. అంటే నేను ఇంకా అంత గ్యాడ్జెట్స్ ఫ్రీక్ అవ్వలేదు, బట్ వాళ్ళకి ఒక టూల్ నేర్పిస్తే, అంటే నేర్పించాలి, ఉన్నాయని అవైలబుల్ అంటే ఇంకా కొంచెం ఆ రీసెర్చ్ ఓరియంటేషన్ తగ్గింది, ఇస్ వాట్ మై అబ్జర్వేషన్. సో నేను ఇక్కడ పాఠాలు చెప్పడం కాదు, వీ హ్యావ్ టు పుష్ దెమ్ టు డూ రీసెర్చ్, వీ హ్యావ్ టు పుష్ దెమ్ టు డూ కంపారిటివ్ అనాలిసిస్, వీ హ్యావ్ టు పుష్ దెమ్ టు గెట్ ద డేటా. ఈ డేటాని ఎట్లా యూజ్ చేయాలి అనేది college has to do. Spoon feeding, no. If somebody wants spoon feeding, please don't come to Aura. They have to do research, they have to do analysis, they have to interact, and they have to do presentation. This is what we are trying to push. And obviously when industry people come and teach, they don't teach lessons, they teach their experience. Okay. Yes. అంటే ఆల్రెడీ ఉన్న కాలేజెస్లో మాకు అలుమ్నై ప్రోగ్రామ్స్ కానీ మీరు చెప్తున్నట్టుగా మీకు కొంతమందితో ఆ బాండింగ్ ఉండడం వల్ల వాళ్ళని తీసుకొచ్చి చేస్తూ ఉంటారు. మెయిన్ థింగ్ ఈ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ మీరు ఒక యూనిక్ కోర్స్ మేము అడాప్ట్ అయ్యాం, దానికి తగ్గట్టుగా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు. ఈ కెరియర్ ఆప్షన్స్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి, మీరు ఎలా గైడ్ చేయబోతున్నారు?
Actually, when it comes to entertainment, what I found is like media houses లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు. అవును. దానికి ఏం క్వాలిఫికేషన్ లేదు, దానికి ఏమి ఎక్స్పీరియన్స్ లేదు. ఐ థింక్ వాళ్ళ రెఫరెన్స్లు అట్లానే వెళ్తారు. సో ఇదివరకు చాలా కోర్సుల్లో ఒక ప్రొఫెషనల్ పీపుల్ చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ లేరు, ఇదివరకు ఎలా పడితే అలా తీసుకున్నారు. కానీ వన్స్ దోస్ కైండ్ ఆఫ్ కాలేజెస్ వచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా కోర్సులు చేయటం వల్ల దేర్ ఆర్ సో మెనీ ప్లెంటీ ఆఫ్ ప్రొఫెషనల్స్. సో అట్లా ఒక్కొక్క ఇండస్ట్రీ లాజిస్టిక్స్లో లేరు, ఇప్పుడు లాజిస్టిక్ మేనేజ్మెంట్, అలాగే ఎంటర్టైన్మెంట్కి ప్రొఫెషనల్స్ లేరు. ఆ ప్రొఫెషనల్స్ అంటే మీడియా మేనేజ్మెంట్, ఓటీటీలు ఎలా ఇస్తారు, దాని తర్వాత ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ దగ్గర నుంచి మన యాక్టర్ మేనేజర్స్కి ఏం ప్రొఫెషనలిజం అంటే వాళ్ళు వచ్చిన తర్వాత నేర్చుకున్నారు. బట్ చాలా మందికి కావాలి కదండి, చాలా మంది మేనేజర్స్ కావాలి. ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ ట్రయింగ్ టు టై అప్ విత్ ఆల్ ద ప్రొడక్షన్ హౌసెస్. రీసెంట్లీ ఐ స్పోక్ టు వన్ ఆఫ్ ది వెరీ గుడ్ వెబ్ ప్రొడ్యూసర్స్, వాళ్ళతో మాట్లాడాను. దే ఆల్సో సెడ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ డెర్త్. కానీ మనకి అలాంటి వాళ్ళ దగ్గర నుంచే సిలబస్ తీసుకొని వాళ్ళకి ఏం కావాలో, ఇట్స్ లైక్ ఏ ఫినిషింగ్ స్కూల్. మీకేం కావాలో చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి టీవీకి కొంతమంది కావాలి, మీకేం కావాలని చెప్తే అలాగే మేము ట్రైన్ చేసి మీకు ఒక మనిషిని ఇస్తే ఫస్ట్ డే నుంచి ఈ కెన్ స్టార్ట్ వర్కింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్. దట్ ఈస్ వాట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ వీ వాంటెడ్ టు డూ. ఓకే, మీరు చెప్తున్న దాన్ని బట్టి ఏం కావాలన్నా కూడా ఎక్స్పీరియన్స్ కావాలి. మీడియా మేనేజ్మెంట్ సంబంధించి, లేకపోతే వాళ్ళ పిఆర్కి సంబంధించి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు లేదు, ఆ ఎక్స్పీరియన్స్ అష్యూరెన్స్ అనేది వాళ్ళకి ఏ విధంగా కల్పిస్తారు, ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేస్తారు, మీ రీసెర్చ్ ప్రాసెస్ ఏంటి ఆ విధంగా? మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పట్టుకోవాలండి. దట్ ఈస్ వాట్. ఇప్పుడు మీరు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, రేపొద్దున వచ్చి సార్ మీరు ఒకసారి రండి, యూ హ్యావ్ టు షో యువర్ ఎక్స్పీరియన్స్, మా స్టూడెంట్స్కి మీ ఎక్స్పోజర్ ఏంటి, అసలు మీడియాలో ఏం కావాలి, ఎట్లా మాట్లాడాలి అనేది మిమ్మల్ని అడిగితే ఐఎమ్ 100% ష్యూర్ పీపుల్ లైక్ యూ విల్ కమ్ అండ్ ఎంకరేజ్ అస్. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఐఎమ్ గోయింగ్. వెన్ ఐ స్పోక్ టు రీసెంట్లీ సమ్ చాయ్ బిస్కెట్ Sharath, he was so excited. He said, nice course ma'am, why don't we do? Atlaga everybody I spoke, Aditya gar director, he was very excited to come. సో వాళ్ళందరికీ ఉంది, కానీ ఒక పుష్ ఉండాలి, ఒక ల్యాండింగ్ పేజ్ ఉంటే ఎవ్రీబడి విల్ కమ్. సో దట్ ఈస్ ద ల్యాండింగ్ పేజ్ ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అడ్వాన్స్గా మేము మీకు సక్సెస్ చెప్తున్నాను, ఎందుకంటే మీ విజన్ చూస్తే మాకు అర్థమైపోతుంది ఏ విధంగా మీరు ముందుకెళ్ళబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక ప్రోగ్రామ్ లాగా కాకుండా ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా, ఒక ఇన్ఫర్మేటివ్ సెషన్ లా మాకు మా ప్రేక్షకులకి ఉపయోగపడిందని కోరుకుంటున్నాం. ఆఖరికి మీరేం చెప్పదలుచుకున్నారు? ఐ థింక్ పర్సనాలిటీ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీబడి, యూ జస్ట్ హ్యావ్ టు బ్రష్ లిటిల్ బిట్. అదే డైమండ్ని పాలిష్ చేసినట్టు polishing is what we want to do, and I am 100% sure youth is doing great things, and please log on to aurabschool.com and get more information. Thank you so much for your time ma'am. Idi Vadi Career Plus, stay tuned to Sakshi.